పోలీస్ స్టేషన్లో పార్టీ చేసుకోవడానికి రెడీ అవ్వండి, మా నాన్న వచ్చేస్తున్నాడు. ఎవరే మీ నాన్న? పోలీస్. తప్పు చేస్తున్నావు రాజు. ఇప్పటికే నీ మీద 2 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇంకొకటి చేసుకోకు. ఇద్దరు భలే దొరికారా. ఇక్కడ నువ్వు, అక్కడ నీ పెళ్ళం, ఇద్దరిని ఒకేసారి లేపేయచ్చు. అమ్మా, నాన్న వచ్చాడు. అది మన బైక్ సౌండ్ కాదమ్మా, అలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. డాడీ, నేను అడిగింది తెచ్చావా? తెచ్చానమ్మా, ఇదిగో. చూసావా అమ్మా, ఇది మన బైక్ సౌండే, నాకు బాగా తెలుసు. సరే సర్లే. ఏంటమ్మా ఇవి? ఎవరి కోసం? అమ్మ కోసమా? కాదు డాడీ, ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే, అందుకోసమే ప్రిపేర్ చేస్తున్నాం. ఓహో, మరి వాళ్ళ అమ్మ బర్త్డే కూడా కదా, మరి అమ్మకి లేవా? ఇవాళ అమ్మ బర్త్డే కాదు డాడీ, నెక్స్ట్ సండే. బాగానే గుర్తుందండి మీకు. అవునా, నీకు తెలుసా లేదని టెస్ట్ చేశాను అంతే. అమ్మదే కాదు, నీ బర్త్డే కూడా తెలుసు. అవునా? అంతేకాదు, మా క్లాస్లో అందరి బర్త్డే కూడా తెలుసు. అయినా ఎందుకమ్మా అందరి బర్త్డేలు గుర్తుపెట్టుకున్నావు? ఎందుకంటే వాళ్ళ బర్త్డేకి నాకు చాక్లెట్స్ ఇచ్చారు కాబట్టి. ఓహో, చాక్లెట్స్ ఇచ్చారనా? వైజాగ్లో కిడ్నాప్ కలకలం. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే కూడా భయంగా ఉంది. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ముందు ఇక్కడి నుంచి పద, చెప్తాను. అదైనా ఎక్కడో వైజాగ్లో అంటమ్మా, ఇక్కడ కాదులే. అలా కాదమ్మా, ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. దాన్నే ఇన్స్పైర్గా తీసుకుని చాలామంది ప్లాన్ చేస్తారు అలాగే. సరేనా? మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయినా వాళ్ళని తొందరగా పట్టుకోలేమా నాన్న? పట్టుకోగలమమ్మా, కానీ కొన్నిసార్లు మా పోలీసులు దొరకకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక చిన్న క్లూ ఉంటుంది. దాన్ని కనుక్కోవడానికి మాకు కొంచెం టైం పడుతుంది, కానీ పట్టుకుంటాం కంపల్సరీ. అబ్జర్వేషన్ అంటే ఏంటి డాడీ? అబ్జర్వేషన్ అంటేనా, నేను ఇంట్లోకి రాకుండానే నువ్వు నేను వస్తున్నానని ఎలా కనిపెట్టావు? నీ బైక్ సౌండ్. అదే అబ్జర్వేషన్ అంటే. ఏం మాట్లాడుతున్నావురా? కిడ్నాప్ ఏంటి? నాకు ఎందుకో రిస్క్ అనిపిస్తుంది. దొరికితే మాత్రం అందరిని జైల్లో పెడతారు. దొరికితేనే కదరా మనం దొరకకుండా ప్లాన్ చేద్దాం. రేయ్, మనం ఇలాంటివి ఎప్పుడు చేయలేదు కదరా. మరి ఇప్పుడు ఏంట్రా ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు? ఒకవేళ దొరికితే ఏంట్రా మన పరిస్థితి? మనం ఇంకేం చేయలేం, జైల్లో కూర్చోవడం తప్ప. రేయ్, మేము ఇలాంటివి చాలా చేసాము, ఎప్పుడైనా దొరికామా?
మేము ఇంతకుముందు దొంగతనం చేసినట్టు మీకు ఎప్పుడైనా తెలుసా? దొంగతనం మా ఇంటి పక్కన బైక్ దొంగతనం చేస్తేనే ఇప్పటివరకు పట్టుకోలేదు. అంతెందుకు 1 year క్రితం చైన్ స్నాచింగ్ చేసాం, చైన్ స్నాచ్. ఇంకా ఇప్పటికే పట్టుకోలేదు. మనం ఎలాంటి క్లూస్ ఇవ్వకుండా జాగ్రత్త పడతాం. ఇలాంటివన్నీ మీరెప్పుడు చేశారా? మాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. మీకు చెప్తే మీరు కంగారు పడతారనే చెప్పలేదు. అదిగో ఆ బైక్ కూడా అలా తీసుకొచ్చింది. బైక్ కూడా మీది కాదా? రేయ్, ఇదంతా మీకు కొత్త, అందుకే టెన్షన్ పడుతున్నారు. ఇది కూడా మనకు అవసరం కాబట్టి చేస్తున్నాం, లేదంటే ఎందుకు చేస్తాం చెప్పు? రే, అవసరం అయితే బైక్ 2 రోజులు తెచ్చుకోవాలి. ఇలా దొంగతనం చేస్తారా? డబ్బు అవసరం అయితే అప్పు తెచ్చుకోవాలి. ఇలా కిడ్నాప్ చేసి డిమాండ్ చేస్తారా? రే, అప్పటి సిచ్యువేషన్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్ వేరు. మనం ఎవరిని బ్లాక్మెయిల్ చేయట్లేదు, జస్ట్ పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అంతే. రిమైనింగ్ వాళ్ళు చూసుకుంటారు, మనకు ఎటువంటి సంబంధం లేదు. అయినా మీరు ఇందులో ఉన్నా ఉండకపోయినా మాకు పోయేది ఏమి ఉండదు. అందరికీ డబ్బు అర్జెంట్ కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది, లేదంటే ఎందుకు చేస్తాం చెప్పు? అయినా మీకేం అవసరం లేదురా? మేమిద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అందుకే. రే, ఇంట్లో మా చెల్లిది పెళ్ళి ఫిక్స్ అయిందిరా. ఇప్పుడు ఆ పెళ్ళి నేనే చేయాలి. ఎవరిని అడిగినా డబ్బులు కష్టం అంటున్నారా. రేపటిలోపు కాలేజ్ ఫీజు కట్టాలి, లేకపోతే ఎన్ని రోజులు చదివిన చదవంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే మనం మీ కిడ్నాప్ ఒక్కటి చేద్దాం, ఆ తర్వాత కష్టపడి డబ్బులు సంపాదిద్దాం. హ్మ్. డాడీ ఒకసారి ఆపు. డాడీ విగ్రహాలు ఎందుకు కట్టిస్తారు డాడీ? వాళ్ళు సమాజం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహామూర్తులమ్మా, అందుకే వాళ్ళ విగ్రహాలు కట్టిస్తారు. మరి వాటిని బాగా చూసుకోవాలి కదా డాడీ, అలా ఎందుకు వదిలేశారు? ఇది అక్కడ పెట్టండి డాడీ. మరి గాంధీ బర్త్డే తెలుసా నీకు? తెలుసు, October 2nd. ఓ అవునా, వెరీ గుడ్. బాయ్ డాడీ. తెలియని వాళ్ళు ఎవరన్నా ఇస్తే ఏం తీసుకోకమ్మా. సరే సరే, బాయ్. 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 బాయ్ డాడీ. ఏం చేద్దాం రా? ఏమోరా, ఏం అర్థం కావట్లేదు. కిడ్నాప్ చేసి దొరికినా చదువు అయిపోతుంది, చేయకపోయినా చదువు అయిపోతుంది. మా నాన్న లేకపోయినా చిన్నప్పటి నుంచి ఏలోకాలుగా ఆ పని ఈ పని చూసుకుంటూ అమ్మని చెల్లిని చూసుకుంటూ వస్తున్నాను రా. ఇప్పుడేమో చెల్లి పెళ్ళి దగ్గర పడింది. నాకేం చేయాలో అర్థం కావడం లేదురా. ఇప్పుడు కిడ్నాప్ చేసి దొరికిపోతే ఏంట్రా మన పరిస్థితి? వీటన్నిటికి ఒకటే మార్గం రా, నేను చచ్చిపోతే బాగుంటుంది. రేయ్, అలా అంటావేంట్రా? నిన్ను నమ్ముకొని నీ ఫ్యామిలీ ఉంది. అవునరా, ఫ్యామిలీ ఉంది. నేను చచ్చిపోతే దానికి ఇన్సూరెన్స్ వస్తుంది, దాంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వద్దు, నువ్వు చావద్దు. రిస్క్ చేద్దాం ఇది ఒక్కసారి, బట్ కొంచెం క్లూ దొరకకుండా చూసుకుందాం. నమస్తే సార్. రావు గారు బాగున్నారా? ఏం బాగుందని చెప్పమంటారు సార్. సర్వీస్లో ఉన్నన్నాళ్ళు ఏమీ అనిపించుకోలేకపోయాను. ఇప్పుడు అబ్బాయి ఫీజు కట్టాలని చాలా కష్టంగా ఉంది సార్. బాబు కాలేజ్ ఫీజుకి ఏమి ఇబ్బంది ఉందిలేండి, సాయంత్రం ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడండి, అలాగే ఫీజు నేను సార్. అరేంజ్ చేస్తాను. సరేనా? మంచిది. అలాగే సార్.
ఒకసారి ఆగు చిన్న. ఏం పేరు నీ పేరు? రాజేష్. సరే నువ్వు వెళ్ళు. ఆగండి ఆగండి ఆగండి. మీరు రాజేష్ ఫ్రెండ్సే కదా? ఇవాళ మీ ఫ్రెండ్ రాజేష్ బర్త్డే కదా, కేక్ కటింగ్ ఉంది, ఇంటి దగ్గర వస్తారా? వస్తాం. సరే రండి. ఎవర్రీ బాబా ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. దాన్నే ఇన్స్పైర్గా తీసుకుని చాలామంది ప్లాన్ చేస్తారు అలాగే. సరేనా? మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇవాళ మీ ఫ్రెండ్ రాజేష్ బర్త్డే అమ్మా, ఇంటి దగ్గర కేక్ కటింగ్ ఉంది, వస్తావా? రాజేష్ నెక్స్ట్ మంత్ కదా బర్త్డే. లేదమ్మా, మీ క్లాస్ రాజేష్ కాదు, పక్క క్లాస్ రాజేష్. నేనే క్లాసో నీకెలా తెలుసు? ఇదంతా కాదు, నీ కేక్ చాక్లెట్స్ కావాలా వద్దా? కావాలి. అయితే రా కరెక్ట్. 2 నిమిషాలు ఆగండి, నా బ్యాగ్ తెచ్చుకుంటెళ్ళి. ఆగరా రవి, 2 నిమిషాలు అవుతే 2 లక్షలు వస్తాయి. సార్ ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. హలో డాడీ. శ్రీ నువ్వేనా? మా ఫ్రెండ్స్ని స్కూల్ దగ్గర కిడ్నాప్ చేస్తున్నారు డాడీ. కిడ్నాపా? మీరు త్వరగా రండి. సరే నువ్వు అటు పక్క ఉండొద్దమ్మా. కార్ నెంబరు AP28AX6559. 6559. అది రెడ్ కలర్ కార్. రెడ్ కలర్ కారా? ఓకే అమ్మా, నువ్వు అక్కడే ఉండమ్మా, జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తాను. సరే డాడీ. ఈ సార్కి ఫోను. నా పాస్వర్డ్ నీకు ఎలా తెలుసు? ఓ అదా, అది సింబల్ లెక్క, అది అందరికీ తెలుసు. ఇది మా నాన్న వచ్చాక ఇవ్వండి. వదరా. సిరి 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 మీ మొబైల్తోనే కదా కాల్ చేసింది? అవును సిరి సార్. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ కిడ్నాప్ జరుగుతుంది అన్నది. కిడ్నాపా? ఎవరు లేరేంటి? కిడ్నాపా? నాకు అలా ఏం చెప్పలేదు సార్. మా డాడీ వస్తే ఈ ఫ్లవర్ ఇమ్మని చెప్పింది. సిరి ఏది? ఎక్కడికి వెళ్ళింది? ఇలా కార్లో వెళ్ళింది సార్. కార్ ఎక్కి వెళ్ళిందా? రెడ్ కలర్ కారా? అవును సార్. Oh, shit. కార్ ఎటు వెళ్ళింది? అటు సైడ్ వెళ్ళింది సార్. రేపు నా ఫ్రెండ్ రాజేష్ బర్త్డే, తర్వాత రోజు రూపేష్ బర్త్డే, తర్వాత రోజు రాకేష్ బర్త్డే, తర్వాత రోజు తేజ బర్త్డే.
ఏంటమ్మా ఇవి? ఎవరి కోసం? అమ్మ కోసమా? ఇది మా నాన్న వచ్చాక ఇవ్వండి. తర్వాత రోజు చిన్ని బర్త్డే, తర్వాత రోజు కిరణ్ బర్త్డే. రేయ్, పిల్లలు వచ్చారా? ఏంట్రా చూస్తున్నారు? రండి, వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళండి. కేకేది ఇస్తారు బాయ్ సార్. రవి, ఆ ముంబై వాడికి కాల్ చేయి. రింగ్ అవుతుంది. హలో భాయ్, 4 लोग 10 लाख. छोटे बच्चे, చాలా చిన్న పిల్లలు, మీకు ఇష్టం వచ్చిన ట్రైన్ చేసుకోవచ్చు. कल नहीं, आज ही चाहिए. ఏంట్రా వీడు ఫోన్ పెట్టేసిండు? ముంబై వాడిని నా ముందు ఉంటే పాయింట్ బ్లాక్లో కనిపెట్టి కాల్ చేసేవాడిని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళని ఇక్కడనే ఉంచుదామా? వీళ్ళని ఇక్కడ ఉంచొద్దు, మన ప్లేస్కి షిఫ్ట్ చేయండి. మన ప్లేసా? ఎక్కడ? మాకు తెలియదు కదా. ఇవే కాదు, మీరు ఇంకా చాలా విషయాలు మాకు చెప్పట్లేదు. ఇక్కడ గాంధీ స్టాచ్యూ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఒకటే రూట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ వెళ్తాం. అక్కడ మన వాళ్ళు ఉంటారు. మీరందరు కిడ్నాపర్స్ కదా? కాదమ్మా, మా మొక్కల్ని చూస్తే మిమ్మల్ని అనిపిస్తున్నాము. మీ మొక్కలు చూస్తే అలాగా అనిపిస్తుంది. లేదమ్మా, కేక్ తొందరలో వస్తుంది. వచ్చాక కేక్ తినండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగి పెడతాం. చూడండి పిల్లలు. చూస్తాం. కేక్ ఎక్కడా? వీళ్ళు నాకు మెంటల్ తెప్పిస్తున్నారు, నువ్వే మాట్లాడరా. అంటే పార్టీ ఇక్కడ కాదు, ఇంకో ప్లేస్లో ఫిక్స్ చేసాము. డాడీ, కొద్దిసేపట్లో మీకు పార్టీ మొదలవుతుంది. పోలీస్ స్టేషన్లో పార్టీ చేసుకోవడానికి రెడీ అవ్వండి, మా నాన్న వచ్చేస్తున్నారు. పోలీస్ స్టేషనా? పోలీస్ స్టేషనే. మీరు మమ్మల్ని కిడ్నాప్ చేశానని ఎప్పుడో తెలుసు. తెలుసా? మా నాన్నకి ఎప్పుడో చెప్పేశాను కదా. ఎవరే మీ నాన్న? పోలీస్. పోలీసా? అయిపోయిందిరా, ఇంకన్నీ మూసుకొని జైల్లో కూర్చోవాల్సింది. తను అబద్ధం చెప్తుందేమోరా. అవునా? ఒక 5 నిమిషాలాగా తెలుస్తుంది.
కన్నీ మూసుకొని జైల్లో కూర్చోవాల్సిందే. రేయ్ పిల్లల్ని కార్లో కూర్చోబెట్టాను. రేయ్ మీరిద్దరు ఇక్కడే ఉండి ఆ పోలీసు వాడు ఎవడో చూసి వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పట్టుకోండి. సరే. మనం ఇద్దరం పిల్లల్ని తీసుకొని మన ప్లేస్కి వెళ్ళిపోతాం. అక్టోబర్. ఇక్కడ గాంధీ స్టాచ్యూ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఒకటే రూట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ వెళ్తాం. అక్కడ మన వాళ్ళు ఉంటారు. డాడీ విగ్రహాలు ఎందుకు కట్టిస్తారు డాడీ? వాళ్ళు సమాజం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహామూర్తులమ్మా. మరి గాంధీ బర్త్డే తెలుసమ్మా నీకు? తెలుసు, అక్టోబర్ 2nd. వీడి వల్లే లాస్ట్ టైం కొంచెంలో దొరికిపోయేవాళ్ళం. అంటే అతను ఎవరో తెలుసా మీకు ముందు? రెడ్ కార్ 6559. పోలీసురా! వచ్చేస్తున్నాడు రా. హలో బేటా, నువ్వు ఇంకా డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు బేటా. నీ బహన్కి షాదీ ఫిక్స్ అయింది కదా, వాళ్ళు కట్నం వద్దన్నారు. బేటా నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయి. వరుణ్, వరుణ్ నువ్వేంటి ఇక్కడ? నాన్న, నువ్వు ఎక్కడున్నావేంటి నాన్న? నీ కాలేజీ ఫీజు సారు ఇస్తానన్నాడు నాన్న, అందుకోసం వచ్చా. నాన్న నువ్వు ఇక్కడ ఉండకూడదు నాన్న, వెళ్ళిపోనాను ఇంటికి. ఎవర్రా మీరు? మీ పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు. కిడ్నాప్? అలాంటిదేం లేదు నాన్న, నువ్వు బయటికి రండి. అలాంటిదేం లేదు, నన్ను నమ్మండి. ఎవర్రా మీరు? అరే అరే వదులురా, వదులు.
రే ఏం చేద్దాం రా ఇప్పుడు? అమ్మ కాల్ చేసిందిరా. రేయ్ నువ్వు కార్తీకంగా నేను ఫాలో అయిపో, వెనక్కి తిరిగి చూడకు, అర్థమైందా? రాజు, రే రాజు, రారా త్వరగా. అమ్మ కాల్ చేసిందిరా. డబ్బులు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నువ్వు కూడా వదిలేసేరా. తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. అవసరం అయితే తప్పు కాదు, అవసరం తీరిపోతే తప్పారా? తప్పు అయిపోయిందిరా. పిల్లల్ని వెనక్కి ఇచ్చేద్దాంరా. రిక్వెస్ట్ చేద్దాంరా తప్పు అయిపోయిందని. వద్దురా. రేయ్ ఇప్పుడు నువ్వు సరెండర్ అయిన వాడిని లోపలేస్తారా? రే వద్దురా. రేయ్ నువ్వు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకో, కానీ పిల్లల్ని నాకు ఇచ్చేసేయి. రేయ్ ఆగరా. రేయ్ భాష ఆగరా. సరే సరే తప్పు అయిపోయింది సార్. నువ్వు పొరపాటు చేశాను సార్. రేయ్ రండ్రా. తప్పు చేస్తున్నావు రాజు. ఇప్పటికే నీ మీద 2 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇంకొకటి చేసుకోకు. ఇద్దరు భలే దొరికారా. ఇక్కడ నువ్వు అక్కడ నీ పెళ్ళం, ఇద్దరిని ఒకేసారి లేపేయచ్చు. రేయ్ ఆల్రెడీ నా ఫ్యామిలీ సేఫ్ రా. హలో, నేను హెడ్ కానిస్టేబుల్ రావును మాట్లాడుతున్నాను సార్. ప్రస్తుతం నేను మీ ఇంట్లోనే ఉన్నాను. మీ పిల్లల్ని కిడ్నాప్ చేసింది మా వేదవలే సార్. మేడం గారు సేఫ్ సైడ్లో ఉన్నారు. మీరు దయచేసి పిల్లల సంగతి తీసుకోండి.
ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా కిడ్నాపర్ల బారి నుండి పిల్లల్ని కాపాడిన శంషాబాద్ ఎస్ఐ విజయ్. సిరియల్ కిడ్నాపర్స్ అని తెలుసుకోవడం నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా? నేను వెళ్ళకపోతే నీకు క్లూజ్ ఎవరు ఇస్తారు డాడీ? మా ఫ్రెండ్స్ ఎవరు కాపాడతారు?